మార్నింగ్ మన కార్యక్రమంలోకి చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొకసారి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాల సమయమందు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనిక సంఘమునకు పౌలును తిల్వాను తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదువుబట్టలేని భాగములు దీవించమని, ఈ ఉదయకాలం మందు చేరువచ్చిన మా అందరికీ కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మీరే మాకు అందించమని యేసునామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అపోస్తులుడైన పౌలు తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మీద మనము వరుస ధ్యానాలు మనము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా కొన్ని మాటలు మనము 12 విషయాలుగా మనం ఒక అంశాన్ని విభజించుకొని 12 అంశాలని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదే తెస్సలోనిక సంఘ స్థాపనలో అక్కడికి వెళ్ళిన పౌలు, శీల, తిమోతి జీవితంలో జరిగిన 12 అంశాలని మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో సువార్తీకు అంటే తెస్సలోనిక సంఘ స్థాపనకు వెళ్ళిన ఆ ప్రాంతమునికి ఎవరు వెళ్ళాలి, సువార్తీకుల యొక్క ఏర్పాటు, పరిశుద్ధాత్ముని యొక్క ఏర్పాటు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ మాటగా సువార్తలో సువార్తీకులకు పరిశుద్ధాత్ముని యొక్క సహాయము, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా సువార్తలో సువార్తీకుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవదిగా సువార్తలో సువార్తీకుల యొక్క మాట తీరు, వాళ్ళ మాట తీరు ఎలా ఉండాలో, ఎలా ఉండాలో 4 అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలం ముందు సువార్తలో సువార్తీకుల యొక్క లక్ష్యం, వాళ్ళ లక్ష్యం ఏంటో ఈ ఉదయకాలం ముందు మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటి వీళ్ళ యొక్క లక్ష్యం? లక్ష్యం అంటే ఏంటి? లక్ష్యం అంటే ఒక గురి, ఒక ఉద్దేశం, ఒక గోల్ అనుకోవచ్చు. కొన్ని మాటలు ఇంగ్లీష్లో చెప్తే త్వరగా మనకి అర్థమవటానికి సహాయంగా ఉంటుంది. గోల్. సువార్తకి వెళ్ళే వాళ్ళ యొక్క ఉద్దేశము, వాళ్ళ యొక్క లక్ష్యము, వాళ్ళ యొక్క గురి, వాళ్ళ యొక్క గోల్, వాళ్ళ యొక్క టార్గెట్, అసలు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, ఏ పర్పస్, ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు, ఏమి సాధించుకొని రావాలనే ఆలోచనతో వెళ్తున్నారు. ప్రయాణానికి వెళ్తున్నప్పుడు ఒక గురి పెట్టుకొని వెళ్తారు. లేదంటే ఏదన్నా ప్రాంతానికి ఒక పని ఉంది, పని పెళ్ళటానికి వెళ్తున్నప్పుడు నేను వెళ్ళి ఆ పనిని ముగించుకొని నేను తిరిగి వస్తాను, ముగించుకోవటానికి వెళ్తానికి ఇంత సమయం పడుతుంది, ఇంత సమయం లోపల ఆ పని అవ్వచ్చు అనే ఒక ఊహాజనితంగా మన మనసుల్లో ఆ ప్లానింగ్ చేసుకొని సిద్ధపడి మనం అక్కడికి వెళ్తాం. అలా అవుతుందా లేదా తర్వాత విషయం. మన సిద్ధపాటు, మన మన మనసులో సిద్ధపాటు అనే దానికన్నా మన గోల్, నేను ఈ పని ఇలా చేయాలి. కొంతమంది ఊరికి వెళ్ళి 2-3 రోజుల్లో చాలా పనులు ఉన్నాయండి, ఊరికి వెళ్తున్నాను, చాలా పనులు ఉన్నాయండి, అక్కడికి వెళ్తున్నాను, చాలా పనులు ఉన్నాయండి, లీవ్ పెట్టానండి, ఇట్లా అంటుంటారు. అంటే కొంతమంది ఉద్యోగంలో సెలవు పెట్టుకొని కూడా ఆ పనులను కంప్లీట్ చేయడానికి ఆ పనులకు తగ్గట్టుగా ఒక రోజు హాఫ్ డేనా 1 అవర్, కొంతమంది 1 అవర్ పర్మిషన్ పెట్టుకొని వస్తారు. ఇట్లా ఒక ఉద్దేశం, ఒక లక్ష్యము అనేది ప్రతిదానికి ఉంటుంది. సువార్తకు మాత్రమే కాదు,
తెసలోనిక సంఘానికి మాత్రమే కాదు, లేదంటే తెసలోనిక సంఘ స్థాపన కోసమే కాదు, లేదంటే తెసలోనిక సంఘ స్థాపనలో ఉన్న సువార్థికులకు మాత్రమే ఈ టార్గెట్ కాదు. వ్యక్తిగత జీవితంలో కూడా ఇది టార్గెట్, లక్ష్యాలు ఉంటాయి ప్రతి ఒక్కదానికి. ప్రతి ఒక్కదానికి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ఇదిగో నేను ఇన్ని గంటలు పడుకోవాలి, పడుకుంటేనే నాకు ఆరోగ్యం బాగుంటుంది అనేది ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఇది నేను చదువుకోవాలి, చదువుకుంటే నాకు ఈ జ్ఞానం వస్తుంది, ఈ ఉద్యోగం వస్తుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఉద్యోగానికి వెళ్తే ఇదిగో నేను ఇన్ని గంటల పని, ఈ పని చేయాలి, పని చేస్తే ఇంత ధనం వస్తుంది, దాంతో నా కుటుంబం ఆర్థికంగా ఒక లక్ష్యం ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళు ఒక లక్ష్యం, ఒక గురి పెట్టుకొని సువార్తకు వెళ్తూ ఉన్నారు. సంఘములో, పరిచర్యలో, సువార్తలో, విశ్వాసుల జీవితాల్లో, సువార్థికులలో, పెద్దల్లో ఇలాంటి లక్ష్యం కూడా అవసరమని పరిశుద్ధాత్ముడు తెసలోనిక సంఘ స్థాపన ద్వారా, లేదంటే తెసలోనిక సంఘ పత్రిక ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాటనే కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి మాట కింద మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదని. 2వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు. అంటే వీళ్ళు రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటిగా ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది లక్ష్యం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక ఉద్దేశంతో ఒక గురి పెట్టుకొని ఆ ఇక్కడ పౌలు, శీల, తిమోతి తెస్సలోనికే అనే ప్రాంతానికి వెళ్ళారనేది మనకు అర్థమైంది. ఇక ముందన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి అయ్యా మన మనసులో ఉంటే ఈ మాట త్వరగా మనకి బాగా అర్థమవుతూ ఉంటుంది. పౌలు, సిల్వాన్, తిమోతి మరి ఎవరి ద్వారా వచ్చారు? వాళ్ళ ఉద్దేశం ద్వారా రాలేదు కదా. చరిత్రలో అంటే ఈ తెస్సలోనికే ముందు వారాల్లో మనం జ్ఞాపకం చేసుకుందంటే వాళ్ళ ఉద్దేశం వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నారు, కానీ పరిశుద్ధాత్ముడు తెస్సలోనికే ప్రాంతానికి నడిపించాడు. సో పరిశుద్ధాత్ముని సహాయము, పరిశుద్ధాత్ముని సహకారము, పరిశుద్ధాత్ముని ఉద్దేశము, పరిశుద్ధాత్ముని లక్ష్యము, పరిశుద్ధాత్ముని యొక్క గోలు తెసలోనిక సంఘములో, తెసలోనిక ప్రాంతములో సువార్త ప్రకటించాలని ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మకు లోనయి, పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మునితో నింపబడి, పరిశుద్ధాత్ముని నడిపింపులో, పరిశుద్ధాత్ముని సహాయంతో చేసిన ఏ పరిచర్య అయినా వ్యర్థమైపోయే పరిచర్య కాదు అంటానికి తెసలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనమే నేటి క్రైస్తవ ప్రపంచానికి ఒక ఉదాహరణ, ఒక లేఖనానుసారమైన ఒక జవాబు, లేఖనాలతో కూడిన ఒక ఆధారం. అది ఏంటి అంటే వ్యర్థమైపోదు ఆ పరిచర్య. ఏ పరిచర్య చేసినా, ప్రార్థన పరిచర్య, వాక్య పరిచర్య, సువార్త పరిచర్య, సంఘ పరిచర్య, సండే స్కూల్ పరిచర్య, ఇంక ఏ పేరు పెట్టుకొని ఏ ప్రభువు నామమున పరిశుద్ధాత్మునికి సహాయముగా, పరిశుద్ధాత్ముని నడిపింపులో, పరిశుద్ధాత్ముని ప్రణాళికలో, పరిశుద్ధాత్ముని ఉద్దేశములో, దైవ చిత్తములో దేవునికి మహిమ కలిగించే ఏ పరిచర్య అయినా వ్యర్థమైపోదు అనే మాటకే 2వ అధ్యాయం మొదటి వచనం ఒక ఉదాహరణ. మనుషుల కోసమో, మనుషుల మెప్పు కోసమో, మనుషుల సౌకర్యం కోసమో, మనుషుల ఆలోచన ప్రకారము, మనుషుల ఘనత కోసమో, ఆ పరిచర్య చేస్తే నాకు పేరు వస్తుందనో, ఆ పరిచర్య చేస్తే నాకు అనుకూలమనో, అబ్బో ఆ పరిచర్య అయితే నాకు శరీరం సహకరించదు, ఆరోగ్యం సహకరించదు, ఇంకేదో అన్నీ మనం ఎక్కువగా అట్లా ఆన్లైన్లో మాట్లాడుకుంటే మంచిది కాదు. కానీ చాలా పరిచర్యలు వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి లాభకరంగా, వాళ్ళకి మెప్పు కలిగించే విధంగా, వాళ్ళకి మహిమ కలిగించే విధంగా చేసేవాళ్ళు కూడా లేరని మనం అనలేం, ఉంటారు. చాలా మంది ప్రభువుకి మహిమకరంగా చేసేవాళ్ళు ఎలా ఉన్నారో అదే సమయంలో సొంత మహిమ, ఘనత, అవకాశము, అనుకూలత. ఈ పౌలు విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆల్రెడీ మొదటి సువార్త దండయాత్రలో వెళ్ళిన దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. మనం అది జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ఆయనకి వెళ్ళొచ్చిన ప్రాంతం తెలుసు, అక్కడ సౌకర్యాలు తెలుసు, అక్కడ రోడ్లు తెలుసు. మనం ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే ఆ ప్రాంతం తెలుసు, ఏ ట్రైన్ ఎక్కాలో తెలుసు, ఏ బస్సు ఎక్కాలో తెలుసు, ఎవరొచ్చి పిక్ చేసుకుంటారో తెలుసు,
ఏ ఇంట్లో పెడతారో తెలుసు, ఏ ఇంట్లో ఏసీ రూములు ఉన్నాయో, ఏ ఇంట్లో సౌకర్యాలు ఉన్నాయో తెలుసు, ఏ ఇంట్లో ఆహారం ఉందో తెలుసు, ఆయనకి సమస్తం తెలుసు, ఏ విశ్వాసులు ఎక్కడున్నారో తెలుసు. వెళ్ళిన తర్వాత నేను ఎక్కడెక్కడ పరిచర్య చేయాలి, ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలి, ఎక్కడెక్కడ ఆత్మీయంగా బలపరచాలి అంటే అన్ని అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఆయన మొదటి సువార్త దండయాత్రకి వెళ్ళిన దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఒకవేళ వెళితే గ్రేట్ 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 ఫిలిప్పి సంఘము రెండవ సువార్త దండయాత్రలో పౌలు ద్వారా ప్రారంభించబడి ఉండేది కాదు. అక్కడ అంటే సువార్త పరిచర్య ఆరంభించబడి ఉండేది కాదు. ఆ తర్వాత తెసలోనికే దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఆరంభించబడి ఉండేది కాదు. ఇదంతా పరిశుద్ధాత్ముని యొక్క సహాయము, నడిపింపు అనటానికి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ సువార్తలో సువార్థికుల యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అంటే వ్యర్థమైపోకూడదు వాళ్ళ పరిచర్య. అదేంటండి? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ప్రకటించండి. ఇది కూడా ఒక డిస్కషన్ జరుగుతుంటుంది. మనం ప్రకటించటం మాత్రమే మన బాధ్యత. నమ్ముకుంటారా నమ్ముకోరా అనేది మన చేతుల్లో లేని విషయం కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నిజంగా మనము ప్రభు ఏర్పాట్లో, ప్రభు కృపలో, ప్రభు నడిపింపులో, పరిశుద్ధాత్ముని సహాయంతో ఒక పరిచర్య మనం ప్రారంభించినప్పుడు అది మన కంటికి కనిపించకపోయినా అది ఫలభరితంగా, ప్రభుకి మహింకరంగా, దీవెనకరంగా, ఒకవేళ సంఘము లేకపోతే ఆత్మలు రక్షింపబడి ప్రభు చిత్తముంటే అక్కడ సంఘ స్థాపనలోను, లేదంటే ఉన్న విశ్వాసులు ఆత్మీయంగా బలపడే విషయంలోను ఏదో ఒక రీతిగా మనం చేసిన పరిచర్య ఫలభరితంగా వ్యర్థమైపోకుండా అది దేవునికి మహింకరంగా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రభు చిత్తానుసారంగా చేసిన ఏ పరిచర్య అయినా వ్యర్థమైపోదు. ఇక్కడ ఎంత సర్టిఫికేషన్! మొదటిదేమో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వాళ్ళ లక్ష్యం, దానికి రిజల్ట్ అంటే డైరెక్ట్ గా ఎండ్కి వెళ్తున్నాం. మొదటిది ఆరంభం, వీళ్ళకి ఒక టార్గెట్ ఉంది, ఒక గోల్ ఉందని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న 2వ అధ్యాయం మొదటి వచనం డైరెక్ట్ చివరికి ఏంటంటే రిజల్ట్స్, ఫలితాలు ఏంటంటే వీళ్ళు చేసిన పరిచర్య వ్యర్థం కాలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? వెళ్ళిన వాళ్ళే చెప్తున్నారు. సహోదరులారా, 2వ అధ్యాయం మొదటి వచనం, మా ప్రవేశము వ్యర్థము కాలేదు, మా ప్రవేశము వ్యర్థము కాలేదు. ఆ పరిస్థితిని బట్టి మనం అన్ని మాట్లాడుకోవటం మన ఆత్మీయ జీవితానికి అర్థమవటానికి, కొన్నిటికి నడిపింపుకు ఉపయోగపడుతుంది. ఈ రోజు నాన్న ఎన్ని వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి, ఎన్ని వ్యర్థమైపోతున్నాయి, ఎన్ని ఫలభరితంగా ఉంటున్నాయి, ఎన్ని పాటలు మనం వ్యక్తిగతంగా మన సంఘాల్లో పాడుతున్నాం, ఆన్లైన్లో వాటి ద్వారా వింటున్నాం. ఎన్ని మన హృదయానికి, మన ఆత్మీయ జీవితానికి, లేదంటే మనం పాడే పాట ఎదుటి వాళ్ళకి, మనం పాడుకుంటున్న పాట మన వ్యక్తిగత జీవితానికి అది ఫలభరితంగా ఉంటుంది, వ్యర్థమైపోతుంది. ఎన్ని ఆరాధనలు మనం వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధించాం. మళ్ళీ మనం ఆరాధనలోకి వెళ్తున్నాం, వీళ్ళు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారని దేవుడే అంటాడు. ఎన్ని ఆరాధనలు వ్యర్థముగా మనం పోగొట్టుకున్నాం. వ్యర్థమైన ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. వ్యర్థమైన ప్రార్థనలు, మన ప్రార్థనలు కొన్నిసార్లు వ్యర్థం. మనం అంటే ఈ ఉదయకాలం ముందు వాక్యం వింటున్నాం మనం అని కాదు దాని ఉద్దేశం. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో మనం చేసే పరిచర్య వ్యర్థమైపోతుందేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలి. మనం పరీక్ష చేసుకోవాలి. ఆరాధనలో ఏ విధంగా మనం పరీక్ష చేసుకుంటామో, రక్షింపబడిన ప్రతి విశ్వాసి చేసే ప్రతి పరిచర్య మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు రక్షింపనేరకు ఉండునట్లు, యెషయా గ్రంథంలో ఆ మాటను మనం చూస్తాం. రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీరు చేసిన దోషములు మీకును దేవునికి అడ్డముగా ఉన్నాయి కాబట్టి మీ ప్రార్థనలు ఆయన అంగీకరించటం లేదు. ఒకవేళ ప్రార్థనా పరిచర్యలో మనం ఉన్నామా, ఎవరికి తెలియకుండా మనం ప్రార్థన చేస్తున్నామా, అనేక మంది సువార్త కోసం వెళ్తున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నామా, సువార్థికుల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా, సంఘ పరిచర్య కోసం మనం ప్రార్థన చేస్తున్నామా, ప్రభు రాజ్యవ్యాప్తి చేస్తున్నా, మనలో గనక పాపం ఉంటే, ఆ ప్రార్థన చేసే వారిలో పాపం ఉంటే ఆ పరిచర్య వ్యర్థం. దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఆరాధనకి వెళ్తున్నప్పుడు మనము యోగ్యులంగా వెళ్లకుండా మనం వెళ్తే, మనం సమర్పించే కానుకలైనా, మనం పాడే ఆరాధన పాటైనా, మనం చేసే స్తుతులైనా,
మనం ఇచ్చే ఆరాధన తలంపులైనా ఏదైనా వ్యర్థం. నేను యోగ్యునిగా లేకుండా తెస్సలోనికే పత్రిక ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం అందరితో మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనలో యోగ్యత లేకపోతే, పరిశుద్ధాత్మని సహాయం లేకపోతే ఆ వాక్య పరిచర్య, అదే పరిశుద్ధాత్మని సహాయంతో వాక్యం వెదజల్లినప్పుడు కొన్ని ఆత్మలన్నా రక్షింపబడతాయి, కొన్ని ఆత్మలన్నా ఆత్మీయంగా బలపడతాయి. ఇలాంటి ఇలాంటి దాంట్లో సువార్త కాకపోయినా ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి పరిచర్య వ్యర్థం కాకుండా ఉండాలనేది ఇక్కడ ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశం. రెండో అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటుమని మీకు తెలియను. అంటే వీళ్ళు వ్యర్థము కాలేదు కానీ అని చెప్తున్నారు. కానీ వీళ్ళు వ్యర్థము కాలేదు కానీ వ్యర్థం అవ్వకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేశారు అంటే, ఏమి చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే ఏమి జరిగిన తర్వాత అది ఫలభరితంగా అయింది, ఏమి జరిగిన తర్వాత వాళ్ళ పరిచర్య వ్యర్థం కాలేదు, ఏమి చేసినా వాళ్ళు తట్టుకోగలిగితే అది వ్యర్థం కాని పరిచర్య అయిందంటే వాళ్ళు శ్రమ పడ్డారు, పరిచర్యలో శ్రమ పడ్డారు, పరిచర్యలో అవమానం పొందారు, పరిచర్యలో పోరాటం చేశారు, పరిచర్యలో బోధించారు, పరిచర్యలో ధైర్యముగా ఉన్నారు. అందుకే ఆ తరువాత అందుకని వ్యర్థం కాలేదని కాదు, కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక ఆ మనము ధ్యానం చేస్తున్న సువార్తికుల లక్ష్యము వ్యర్థం కాలేదు అనే అంశములో వీళ్ళు శ్రమ పడ్డారు. వీళ్ళు శ్రమ పడిన తర్వాత ఆ పరిచర్య వ్యర్థం కాకుండా పోలేదు, వ్యర్థం కాలేదు. అంటే ఒకవేళ వీళ్ళు ఫిలిప్పీలో శ్రమ పొంది శ్రమలకు లోనయ్యి శ్రమలకు తట్టుకోకుండా శ్రమలలో పడిపోయిన వారుగా, శ్రమలలో అంటే ఇట్లా రెండు రకాలుగా, అంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ ధోరణి, చాలా మంది అడ్జస్ట్మెంట్ ధోరణికి వెళ్ళిపోతున్నారు. అడ్జస్ట్మెంట్ల ధోరణికి, శ్రమలకు తట్టుకోలేక, శ్రమలకు నిలబడలేక, శ్రమలను జయించలేక, శ్రమలు మా వలన కావటలేదని చెప్పి పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే ఆ శ్రమలకు అడ్జస్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు, సిల్వా, తిమోతి శ్రమలకు నిలబడ్డారు. అందుకే వాళ్ళు చేసిన పరిచర్య వ్యర్థం కాలేదు. అందుకే వాళ్ళు చేసిన పరిచర్య ఫలభరితమైంది. అందుకే వాళ్ళు చేసిన పరిచర్య ఆత్మలు రక్షింపబడ్డాయి. అందుకే వాళ్ళు చేసిన పరిచర్య తెస్సలోనికే సంఘముగా ఆవిర్భవించబడింది. అందుకే వాళ్ళు చేసిన పరిచర్య తెస్సలోనికే సంఘం ద్వారా మరికొన్ని సంఘాలు స్థాపించబడ్డాయి. అందుకే వాళ్ళు చేసిన పరిచర్య 2025 సంవత్సరంలో కూడా ఆ సంఘము గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వాళ్ళు చేసిన పరిచర్య వ్యర్థం కాలేదు. ఆ వ్యర్థం కాకుండా ఉండటానికి వాళ్ళు పడిన బాధ, వాళ్ళు శ్రమ పడ్డారు, వాళ్ళు శ్రమ పడ్డారు, వాళ్ళు శ్రమ పడ్డారు. ఎంతగా శ్రమ పడ్డారంటే ఆ చరిత్ర మనం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యములు వీళ్ళు చేసిన ఆ పరిచర్యకు వచ్చిన వీళ్ళ శ్రమలు చదువుతుంటే ఆ శ్రమను మనం భరించగలిగే స్థితిలో మనం ఉన్నామని, నన్ను నేను వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ప్రాంతములో సువార్తకే వదిలేద్దాం, సంఘములో ఒక పరిచర్య చేస్తున్నాం, ఏదో ఒక సంఘములో మనం ఉన్నాం, ఆ సంఘములో మనం పరిచర్య చేస్తున్నాం, ఒక మాట మనల్ని అన్నారు, అబ్బే తట్టుకునే ఆ మనసు, ఓర్చుకునే ఆ మనసు, ఓర్పు ఓర్పు ఓర్పు. మొదటి అధ్యాయం 3వ వచనం, 2, 3 వచనాల్లో ఆ మాటను మనం చూస్తున్నాం. మీ ఓర్పు అని తెస్సలోనికే సంఘం గురించి చెప్తున్నారు. పౌలు, సిల్వా, తిమోతిల యొక్క ఓర్పు. ఏమండి, హైదరాబాద్లో శ్రమ పడ్డారు, మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి, అక్కడ కూడా శ్రమ ఉందని తెలుసు, ఎవరైనా వెళ్తారా? మీరు ఎరిగినట్టు మేము ఫిలిప్పీలో వాళ్ళు శ్రమ పడ్డారు, వాళ్ళు చాలా శ్రమ పడ్డారు ఫిలిప్పీలో. ఇంకా శ్రమ అనే మాటను మళ్ళీ నిలబడి మనం మాట్లాడితే మన అంశము దాటేసి వెళ్ళిపోతాం. కాబట్టి మనము పైన క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. శ్రమ ఎవరికి?
ఇష్టమైంది కాదు. దీవెన అందరికి ఇష్టమైంది, ఆశీర్వాదం అందరికి ఇష్టమైందే. శ్రమ ఎవరికి ఇష్టమైంది కాదు. వాళ్ళు శ్రమ పడ్డారు. వాళ్ళు శ్రమ పడ్డారు. దేవుని పరిచర్య కోసం శ్రమ పడ్డారు. శ్రమ పడటం అంటే శారీరకంగా చెమట కార్చి, అంటే నడుచుకుంటా వెళ్ళి, లేదంటే దాహం వేస్తే మంచినీళ్ళు దొరక్క, ఆహారం లేక, ఈ శ్రమ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఆ శ్రమ ఉంది ఖచ్చితంగా. ఆ రోజుల్లో ఆ రవాణా సౌకర్యం లేదు కాబట్టి, నడిచి వెళ్ళుతుంది కాబట్టి శరీరం శ్రమ పడుతుంది. రక్షంగా రవాణా సౌకర్యం ఇలానే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మినరల్ వాటర్ బాటిల్స్ అలాంటివి ఏమి లేవు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నీళ్లు సమయానికి అందకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఆ శ్రమను గురించి కాదు మాట్లాడుతుంది. సమయానికి వాళ్ళకి హోటల్స్, రెస్టారెంట్లు ఇలాంటివి ఏమి అనుకూలంగా లేవు కాబట్టి ఆహారం కోసం వాళ్ళు కొద్దిగా, అంటే సమయానికి తినక ఆకలితో ఉండి ఉండొచ్చు. తద్వారా శరీరము కొద్దిగా నీరసించి ఉండొచ్చు. ఇక్కడ ఆ శ్రమ గురించి కాదు ఇక్కడ పౌలు ప్రస్తావిస్తుంది. ఆ శ్రమలు ఖచ్చితంగా అందరికీ ఆ సమయంలో ఉంటాయి. ఇప్పుడు కూడా అందరికీ ఉంటాయి. ఇప్పుడు చేస్తున్న సువార్త పరిచర్యలో కూడా కొన్నిసార్లు నీళ్లు సకారానికి, లేదంటే సరైన నీళ్లు అందక, సరైన ఆహారం అందక, సరైన సమయానికి, అంటే సరైన సమయానికి ఆహారం అందక అలా శ్రమ పడేవాళ్ళు లోకములోనూ ఉంటారు, శారీరకంగా కూడా ఉంటారు. చాలా సార్లు మనం ప్రయాణాల్లో అటు ఇటు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు సమయానికి నీళ్లు ఉండకపోవచ్చు, కొన్ని సమయానికి ఆహారం ఉండకపోవచ్చు. ఇక్కడ ఆ శ్రమ గురించి కాదు పౌలు జ్ఞాపకం చేస్తుంది. పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటే, పౌలు, సిల్వా, తిమోతి ఫిలిప్పీలో సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు సువార్తను అడ్డుకున్నారు, సువార్త జరగనీయకుండా చేశారు, వాళ్ళ శరీరానికి శ్రమలలోనే ఇట్లుగా చేశారు, వాళ్ళని అవమానించారు. పౌలు వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన కొట్టారు, రాళ్లతో కొట్టారు, వస్త్రాలు తీసివేశారు, చలిలో ఉన్నారు, దిగంబరిగా ఉన్నారు, ఆహారం లేక ఉన్నారు. ఎన్నో శ్రమలు పొందాడు పౌలు సువార్తలో. మేబీ పౌలు శ్రమల గురించి పౌలుని మాత్రం అక్కడ జ్ఞాపకం చేశారు, కానీ వ్యక్తిగతంగా మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలుతో ఉన్న సిల్వా కూడా అలాంటి రాళ్ల దెబ్బలకు లోనై ఉండొచ్చు. పౌలుతో ఉన్న తిమోతి కూడా వస్త్రహీనుడిగా అయి ఉండొచ్చు. పౌలుతో ఉన్న సిల్వా, తిమోతి కూడా ఆహారం లేక చలిలో వస్త్రహీనులుగా కొట్టబడి, రాళ్లతో కొట్టబడి, తరమబడి, నివాసము లేక ఎక్కడెక్కడో తలదాచుకున్న పరిస్థితులు ఉన్నారు. కానీ వాళ్ళు వెనుకడుగు వేసిన వారు కాదు. వాళ్ళ లక్ష్యం వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురి వాళ్ళకి తెలుసు, వాళ్ళ గోల్ వాళ్ళకి తెలుసు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది సువార్త జరగనీయకుండా ఆపేసిన వాళ్ళ అంతిమ లక్ష్యం, వాళ్ళ అంతిమ గోల్ రీచ్ అవ్వే క్రమములో వాళ్ళు శ్రమ పడ్డారే కానీ గోల్కి వెళ్ళటానికి వెనుకడుగు వేసిన వారు కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో, ఏ సువార్త ప్రకటించాలనుకున్నారో, ఏ పని కోసం వాళ్ళు వెళ్ళారో, ఏ ఆత్మను రక్షింపబడాలనుకున్నారో, ఎక్కడ సంఘము స్థాపించాలనుకున్నారో, ఏ పరిశుద్ధాత్మ నడిపింపులో వాళ్ళు ప్రయాణమయ్యారో వాళ్ళు వెనుతిరిగిన వారు కాదు. వాళ్ళు లక్ష్యం కోసం వెళ్తున్న ప్రయాణంలో శ్రమలకు లోనయ్యి వెనుకడుగు వేసి అక్కడే ఆపేసిన వారు కూడా కాదు. సగం వరకు వెళ్ళి ఆపేసిన వారు కాదు. వాళ్ళు శ్రమ పడ్డారు, వాళ్ళు అవమానం పొందారు. అవమానాలు, శ్రమ అనేది చాలా పెద్ద మాట. వాళ్ళు అవమానం పొందారు. చిన్న అవమానం, అవమానం అంటే ఒక చిన్న మాట ఎవరన్నా మనల్ని అంటే, చిన్న మాట, చిన్న మాట ఎవరన్నా అంటే తట్టుకోలేము. కానీ వాళ్ళని ఎంత అవమానం, ఇప్పుడు ఆ అవమానం చేస్తే మళ్ళీ మనం అక్కడ ఆగిపోతాం. వాళ్ళకి కలిగిన అవమానం చాలా గొప్ప మాట. వాళ్ళు పోరాటం చేశారంట. అదే కదా 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. వాళ్ళు పోరాటం చేశారు. దేనికోసం పోరాటం చేశారు? ఆస్తుల కోసం, కుటుంబాల కోసం, ఉద్యోగాల కోసం, వీటి కోసం కాదు. లేదంటే పాట అవకాశం ఇవ్వటానికి కోసం. సంఘాల్లో చూస్తూ ఉంటాం, పాట ఇవ్వకపోతే అలుగుతారు, ప్రార్థన ఇవ్వకపోతే అలుగుతారు, వాక్య పరిచయం ఇవ్వకపోతే అలుగుతారు. కొంతమంది ఉంటారు అలాంటి విశ్వాసులు కూడా. వాటి కోసం పోరాటం చేస్తూ ఉంటారు నిత్యము. వాక్యం కావాలి నాకు, పాట కావాలి నాకు, ప్రార్థన కావాలి నాకు, సంచి కావాలి నాకు, అధికారం కావాలి నాకు, పెద్దరికం కావాలి నాకు అని పోరాటం చేసేవాళ్ళు ఉంటారు. కానీ పౌలు, సిల్వ, తిమోతి వీటి కోసం కాదు వాళ్ళు చేసిన పోరాటం. అసలు పౌలు ఎక్కడ, నేను సంఘ పెద్ద, ఆయన ఎక్కడ చూసాను, నేను పరిచారకుడిని అని చెప్పుకుంటూ ఉన్నాడు. పౌలు అంతటి వాడే ఆయన పరిచారకుడు, నేను క్రీస్తు పరిచారకుడిని అని చెప్పు. పౌలు ఎవరు, అపోలో ఎవరు? క్రీస్తు దాసులే కదా, మేమిద్దరం పరిచారకులమే కదా అని పౌలే స్వయంగా తన గురించి తను చెబుతూ ఉన్నాడు. వాళ్ళు పెద్దరికాల కోసము, డబ్బుల కోసము, ఆధిక్యత కోసము, వాక్య పరిచర్య కోసము, ప్రార్థన పరిచర్య కోసము, సంఘం, వీటి గురించి కాదు వాళ్ళ పోరాటం. వాళ్ళ పోరాటం అక్కడే ఆన్సర్ ఉంది. ఎంతో పోరాటముతో దేవుని సువార్తను, బా ఎంత గొప్ప మాట. నేటి క్రైస్తవ ప్రపంచానికి ఇదొక
మంచి ఒక ఒక ఉత్ప్రేరకమైన ప్రేరణ కలిగించే, ఉత్సాహం కలిగించే, ప్రోత్సాహం కలిగించే మోటివేషనల్ మాట. దేవుని సువార్తను పోరాటంతో వాళ్ళు చేశారు. ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకు మన దేవుని యొక్క ధైర్యం తెచ్చుకోండి. అంటే ఏంటి అర్థం? అక్కడే మనకి కొన్ని మాటలు డైరెక్ట్ గా ఉండవు, ఇండైరెక్ట్ గా ఉంటాయి. ధైర్యము తెచ్చుకుంటా అంటే ఏంటి? వాళ్ళు భయపడే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడేగా ఆ మాట అనేది. ధైర్యం తెచ్చుకోనన్నా ఎవరన్నా బాగా అనారోగ్యంగా ఉండి అది చాలా తీవ్రంగా ఉంటే వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఊరికి వెళ్ళి మలకరించి వస్తారా? పెద్దవాళ్ళు అయితే ధైర్యంగా ఉండనైనా, ఏం కాదు తగ్గిపోతుంది అంటారు. అంటే ఆ పరిస్థితిలో ఆ అనారోగ్యం బారిన పడేవాడు ధైర్యం లేని స్థితిలో ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. అయ్యో నాకు ఈ రోగం వచ్చిందే, లేదంటే ఇంట్లో ఏమన్నా కష్టం వచ్చింది. ధైర్యంగా ఉండు నాయన, ప్రభువు సహాయం చేస్తాడు. పెద్దలు, సేవకులు, అనుభవం కలిగిన వాళ్ళు వచ్చే మాటలు అవే వాళ్ళ నోటి నుంచి. దర్శించి వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఎప్పుడో ఒక సందర్భంలో వెళ్ళేటప్పుడు మధ్యలోనో ధైర్యంగా ఉండు నాయన, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ఆరోగ్యాన్ని సహాయం చేస్తాడు, నీ కుటుంబంలో వచ్చిన బాధను సహాయం చేస్తాడు, నీ ఆర్థిక అవసరతలను సహాయం చేస్తాడు. నువ్వు కృంగిపోకు, నువ్వు నలిగిపోకు, నువ్వు బాధపడకు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో అని పెద్దలు ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటారు. లేదంటే పెద్దలనే కాదు, ఒక మనిషి ఇంకొక మనిషి, ఒక విశ్వాసం ఇంకో విశ్వాసి ధైర్యం లేని స్థితిలో, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకో అంటారు. ఇక్కడ పౌలు తన గురించి తాను చెప్తున్నాడంటే మేము ధైర్యం తెచ్చుకున్నాం. ఎందుకు ఆ మాట వాడాడు అంటే ధైర్యము లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళకి ధైర్యం అవసరం, కానీ అక్కడ ఎవరు లేరు వాళ్ళకి. పౌలుకి ధైర్యం చెప్పేవాళ్ళు, సిల్వాకి ధైర్యం చెప్పేవాళ్ళు, తిమోతికి ధైర్యం చెప్పేవాళ్ళు, ప్రోత్సహించేవారు, వాట్సాప్ల ద్వారా సందేశాలు ఇచ్చేవారు, ఫోన్స్ చేసేవారు, ఆన్లైన్లో వాక్య పరిచయలు విని వాళ్ళను వాళ్ళు మోటివేషన్ చేసుకునే పరిస్థితులు అప్పుడు లేవు. ఇప్పుడంటే ఓ పాట వింటే ప్రోత్సాహము, ఎవరన్నా మంచి ఆన్లైన్లో యూట్యూబ్లోకి వెళ్ళి ఒక వాక్యం చెప్పుకుంటే ఆ వాక్యం విని ధైర్యము, లేదంటే బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటే ధైర్యము, లేదంటే మోకరించి ప్రార్థన చేస్తుంటే ధైర్యము, లేదంటే ఎవరైనా సంఘములో పెద్దలు సువార్థికులు వాళ్ళకి ఫోన్ చేసో వాళ్ళు మనకు ఫోన్ చేసి ధైర్యం, ఎవ్వరూ లేరు వాళ్ళకి పాపం. మనకి ఎన్ని సోర్సెస్ ఉన్నాయి చూడండి, మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూడండి. ఇలాంటి మార్నింగ్ మన అలాంటి కార్యక్రమంలో వాక్యం వచ్చి విన్నప్పుడైనా మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. లేదంటే మన సంఘంలో పెద్దలు, లేదంటే మన సేవకులు, మన పరిచయస్తులు, మన శ్రేయోభిలాషులు, మన తోటి విశ్వాసులు, పెద్దలు ప్రార్థన చేసి మన కోసం ధైర్యం నింపచ్చు. కానీ పౌలు, సిల్వ, తిమోతి యొక్క పరిస్థితిని మనం ఈ ఉదయకాలం ముందు ఊహాజనితంగా మన మనసులు కళ్ళు మూసుకొని ఆ ఒక్క ఆ సంఘటనని మనం ఊహించుకుంటే, ఒకసారి మనసులో ఊహించుకుంటే ఎవరూ లేరు వాళ్ళకి. వాళ్ళు శ్రమ పడుతున్నప్పుడు, వాళ్ళు అవమానం పొందినప్పుడు ఎవ్వరూ లేరు వాళ్ళని ఓదార్చడానికి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిందే ఒక కొత్త ప్రాంతం, వాళ్ళు వెళ్ళిందే ఎవరు ఎరుగని ప్రాంతంలోకి వెళ్ళారు. అసలు ఫిలిప్పి ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలిసి వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు ఫిలిప్పి వెళ్ళండి అంటే ఆ పక్కన వాళ్ళని వీళ్ళని అడిగి ఆ ఓడెక్కో నడుచుకుంటా వెళ్ళి ఉండొచ్చు. ప్రాంతమే ఎక్కడో తెలియదు, ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు మరెవరూ తెలియదు. ఇప్పుడైతే వెళ్ళక ముందే ఫోన్లో తెలుసుకుంటున్నాం అక్కడ బ్రదర్ ఎవరు, అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం వెళ్తున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించబడిన ఆ స్థితిలో మనల్ని ఉంచి పరిచర్యకు వాడుకుంటూ ఉన్నాడు. మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, పరిచర్యకు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. అందును బట్టి కూడా మనం దేవునికి ఉదయకాలం మందు దేవుని స్తుతించాలి. దేవా, మేమున్న తరంలో, మేమున్న యుగంలో మేము చేస్తున్న పరిచర్య మాకు అన్ని ముందే తెలుస్తున్నాయి. మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము సువార్తకి వెళ్ళాలా, పలానా ప్రాంతంకి వెళ్ళాలా, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ఊర్లు ఏంటి, అక్కడ ఎంత సమయం పడుతుంది, అక్కడ సువార్తకు అనుకూలమా లేదా, అక్కడ ఎవరైనా సహోదరులు ఉన్నారా, మనకు సహకారం అందించే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ మనకి ముందుగానే తెలుస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారి పౌలు, సిల్వ, తిమోతి యొక్క వాళ్ళ పరిస్థితిని ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. ఒక్క దేవుడు మాత్రమే వాళ్ళకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మాత్రమే వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ప్రభు యొక్క వెలుగు మాత్రమే వాళ్ళకి తోడుగా ఉంది. ప్రభు యొక్క మార్గం మాత్రమే వాళ్ళకి తోడుగా ఉంది. ప్రభు మార్గములో, ప్రభు వెలుగులో, ప్రభు ఆలోచనలతో, ప్రభు పురికొల్పుతో వాళ్ళు ముందుకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రెండు మాటలు ఈ ఉదయక ఏవి గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ రెండు మాటలు మనం గుర్తు పెట్టుకుందాం. ఒకటి, ధైర్యం తెచ్చుకున్నారు. రెండు, పోరాటం చేశారు. ఇక్కడ ఇంకా నిలబడి మాట్లాడాలని నా ఆలోచన. ధైర్యము తెచ్చుకుని ఏం చేశారు? తూతూ మంత్రంగా సువార్త కొనసాగించలా. ధైర్యం తెచ్చుకొని నామకే వాస్తు వచ్చాం కదా,
ఈ ప్రాంతంలో మన వాళ్ళు పోరాటం చేశారు. దేనికోసం పోరాటం చేశారు? అయ్యా మాకు శ్రమలు ఉన్నాయి, శ్రమల్లోంచి మేము బయటికి పడవాలి, మాకు అవమానం జరిగి దాని గురించి కాదు. శ్రమ వచ్చిందా, ఓకే, నో ప్రాబ్లం. మమ్మల్ని అవమానించారా, నో ప్రాబ్లం. కానీ దేవుని సువార్తను మాత్రం మేము ప్రకటించాల్సిందే అని పోరాటం చేశారు. పోరాటం అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. వాళ్ళు ధైర్యము తెచ్చుకున్నారు. ఎంత గొప్ప మాట! ఈ రెండు మాటలు మనం, లేదంటే ఈ రెండో అధ్యాయం అపోస్తులైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. వాళ్ళు శ్రమ పడ్డారు, వాళ్ళు అవమానం పొందారు, వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు, పోరాటముతో దేవుని సువార్తను ప్రకటించారు. కారణం, వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు వెనుతిరిగిన వారు కాదు. వాళ్ళ లక్ష్యం, వాళ్ళ గోల్ సువార్త ప్రకటించాల్సిందే. అవమానం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏమొచ్చినా సరే వాళ్ళంటే వాళ్ళు ధైర్యం పరుచుకొని పోరాటం చేసి ఫిలిప్పి నుంచి తెస్సలోనిక వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి ఆత్మలు రక్షించి తెస్సలోనిక సంఘంగా ఆవిర్భవించబడి అక్కడి నుంచి అనేక సంఘాలు ఆవిర్భవించబడి నేటి ఉదయకాలం ముందు ఒక మాదిరికరమైన సంఘంగా మనం జ్ఞాపకం చేసుకోవటానికి తెస్సలోనిక సంఘం ఒక మాదిరికరమైన సంఘం. మనం కూడా అట్టి లక్ష్యము, అట్టి గోల్లో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళాలని ఈ లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ఆమేన్. అన్న మీరే ప్రార్థన చేయండి అన్న. ప్రేమ గల తండ్రి, మీరు అందించిన లేఖన భావంకే వందనములు. పౌలు, సిల్వ, తిమోతి తెస్సలోనిక చేసిన పరిచర్య వ్యర్థం కాలేదన్నారు. మా పరిచర్య కూడా వ్యర్థము కాకుండా ఫలభరితంగా చేయమని, వచ్చిన వాళ్ళందరినీ దీవించమని, నిర్వాహకుల్ని ప్రసాదాన్ని కూడా దీవించమని, రేపటి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీకు మహింకరంగా జరిగించమని యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.